ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మరో భారీ మోసం జరిగింది. నకిలీ షేర్ ట్రేడింగ్ ను నమ్మి ఓ వైద్యుడు ఏకంగా 14.61 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తన వ్యక్తిగత సమస్యలు, విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది. ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్ కు మార్చి తాను షేర్ ట్రేడింగ్ లో నిపుణురాలినని, రోజు లక్షల్లో సంపాదిస్తున్నానని నమ్మవలికింది. ఆమె మాటలు నమ్మిన వైద్యుడిని తాను చెప్పిన నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ 30న తొలి పెట్టుబడిగా 30 లక్షలు పెట్టించింది. వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో 8,60,000 రూపాయలు లాభం చూపించి అందులోంచి 85,000 రూపాయలు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వైద్యుడికి పూర్తి నమ్మకం కుదిరింది. మరింత లాభాల ఆశతో ఆమె ఒత్తిడి మేరకు బ్యాంకు రుణాలు, స్నేహితుల వద్ద అప్పులు చేసి విడతల వారీగా 14 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. అతడి వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ 34 కోట్లుగా చూపించడంతో డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పన్నుల కింద 7.5 కోట్ల రూపాయలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన వైద్యుడు వారిని నిలదీయగా మోనిక స్పందించడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు TGCSBకి ఆశ్రయించాడు. విద్యావంతులు సైతం ఇలాంటి పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.